హాయ్ ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 14 ఢిల్లీ వర్సెస్ గుజరాత్. ఈ మ్యాచ్ వేరే లెవెల్లో సస్పెన్సింగ్గా, థ్రిల్లింగ్గా, షాకింగ్గా జరిగింది. ఢిల్లీ వాళ్ళు పాపం ఈజీ విన్ అయ్యే సిచ్యువేషన్ నుంచి ఓడిపోవడం జరిగింది. చేతుల్లోనే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ గుజరాత్ అయితే బ్యాటింగ్ చేసింది. గిల్, అలాగే బట్లర్, అలాగే వాషింగ్టన్ సుందర్ ముగ్గురు కలిసి వాళ్ళ బ్యాటింగ్ మామూలుగా చేయలేదు. 209 రన్స్ అయితే చేయడం జరిగింది. అలాగే బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ కాంబినేషన్తో వచ్చిన ఢిల్లీ వాళ్ళు ఓపెనర్స్ వేరే లెవెల్లో స్టార్ట్ ఇచ్చారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ రషీద్ ఖాన్ వికెట్స్ తీయడం జరిగింది. అలాగే మన కేఎల్ రాహుల్ 90+ రన్స్ చేయడం జరిగింది. తను కూడా వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ద రియల్ గేమ్ చేంజర్ ఈజ్ మిల్లర్ అని చెప్పాలి. తనకి ఇంజురీ ఉన్నా కానీ లాస్ట్ వరకు పోరాడాడు చూడు నాయన. వేరే లెవెల్లో ఇచ్చి పడగొట్టేశాడు. ప్రతిసారి తన టీంకి 100% కాదు 200% బెస్ట్ ఇస్తాడు. కానీ రిజల్ట్ మాత్రం ఆపోజిట్గా వెళ్ళిపోతుంది. అది దరిద్రం అనుకోవాలో, టైం బాగాలేక అనుకోవాలో, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మిల్లర్కి. తను బెస్ట్గానే ఫినిష్ చేస్తాడు, బట్ అన్ఫార్చునేట్లీ రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా చాలా టఫ్ ఇలా ఉండడం. మిల్లర్ లాగా ఉండడం అంటే చాలా టఫ్. అన్ఫార్చునేట్లీ ఈజీగా 2 బాళ్ళకి 2 సింగిల్ తీసుకుంటే ఈజీగా మ్యాచ్ విన్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఢిల్లీ మాత్రం ఓడిపోవడం జరిగింది. చాలా అంటే చాలా హార్ట్ బ్రోకెన్ మూమెంట్ అనుకోవచ్చు మిల్లర్కి. ఇది ఒక్కసారి కాదు, రిపీటెడ్గా జరుగుతూనే ఉంది మిల్లర్కి.